యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్. ఇప్పుడు నేను చెప్తున్న వార్త, చూపిస్తున్న విజువల్స్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది. వ్యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక మటన్ కర్రీ 2 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. అది కూడా ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక జంట మటన్ కర్రీ విషయంలో తమ ప్రాణాలను తీసుకున్నారు. పెళ్లి జరిగి కనీసం నెల రోజులు గడవక ముందే ఇద్దరు తమ ప్రాణాలను కోల్పోయారు. ఒక మటన్ కర్రీ వల్ల ఇదంతా జరిగిందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాల్సిందే. జగిత్యాల జిల్లా ఎర్దండిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలను ఒప్పించారు. సెప్టెంబర్ 26న పెళ్లి చేసుకున్నారు సంతోష్ గంగోత్రి. అయితే దసరాకు భార్యతో అత్తగారింటికి వెళ్ళాడు సంతోష్. మటన్ కర్రీ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదే రోజు రాత్రి గంగోత్రి ప్రాణాలను తీసుకుంది. ఆ భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు సంతోష్. ఇన్ని రోజులుగా నరకయాతన అనుభవిస్తూ కుమిలిపోతూ తనలో తాను చివరికి నిన్న సంతోష్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు, తన ప్రాణాలను తీసుకున్నాడు. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, పెద్దలను ఒప్పించి. కానీ కేవలం మటన్ కర్రీ విషయంలో జరిగినటువంటి ఒక చిన్న గొడవతో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే గతంలోనే మనం చూసాం, ఆ యువతి ప్రాణాలు తీసుకున్న సమయంలోనే మనం ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. ఒక మటన్ కర్రీ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది అని. కానీ ఇప్పుడు అదే మటన్ కర్రీ విషయం ఆ జంటను బలి తీసుకుంది. సింపుల్గా ఒక్కసారి చెప్పాలంటే, పెళ్ళయింది, కనీసం 10 రోజులు కూడా గడవలేదు, అత్తగారింటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ మటన్ కర్రీ వండి పెట్టారు అత్తగారు సంతోష్కి. అప్పుడు ఒక్కసారిగా తన భార్య మటన్ కర్రీ తినడాన్ని చూసిన సంతోష్, నువ్వు మటన్ కర్రీ తినవు కదా, మన ఇంట్లో ఎన్నిసార్లు చేసినా నువ్వు తినలేదు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అని అడిగాడు గంగోత్రిని. అడిగితే ఆ భార్య చెప్పింది, లేదు, ఆ భార్య సైలెంట్గా ఉంది. ఆ అమ్మ చెప్పింది, ఆ యువతి వాళ్ళ అమ్మ చెప్పింది, పాపకి కొంచెం మసాలాలు అవి ఎక్కువ తినదు, కారం ఎక్కువగా తినదు, మీ ఇంట్లో కారం ఎక్కువగా ఉంటుంది, అందుకే తినట్లేదు అని చెప్పింది. ఆ విషయంలో కొంచెం కోపడ్డాడు సంతోష్. ఆ విషయం ఉంటే చెప్పాలి కదా, ఏదైనా మాట్లాడాలి కదా అని చెప్పేసి కొంచెం కోపడ్డాడు. ఆ విషయంలో ఒకరి మీద ఒకరికి గొడవ అయింది, ఒకరి మీద ఒకరు అరుచుకున్నారు. తను హర్ట్ అయ్యాడు. మా ఇంట్లో తినకుండా నువ్వు మీ ఇంట్లో తింటావా, అంటే మా అమ్మ వండితే తినవా, నువ్వు మీ అమ్మ వండితేనే తింటావా అని చెప్పేసి అక్కడ చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత సంతోష్ గంగోత్రిని తీసుకొని తాను ఉందాం, కొంత సమయం ఉందాం అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో లేదు, వెళ్ళిపోదాం అని చెప్పి బలవంతంగా తీసుకువెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం బాగానే ఉంది, డిన్నర్ చేశారు, నిద్రపోతున్నారు. ఒక్కసారిగా లేచి మధ్యరాత్రిలో లేచి చూస్తే తన భార్య తన పక్కన లేదు. ఎక్కడికి వెళ్ళిందా అని వెతికితే ఇంట్లో తాను విగత జీవిగా పడి ఉండడాన్ని ఆ భర్త గమనించాడు. ప్రాణాలు తీసుకుంది ఆ మహిళ బలవంతంగా. వెంటనే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిలిచాడు. ఏం జరిగిందంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకు గొడవ అయింది? గొడవ ఎక్కడ మొదలైందంటే మటన్ కర్రీ దగ్గర గొడవ మొదలైంది. ఇక అప్పుడు ఆ భర్త మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఒక్కసారి అప్పుడు ఆ గొడవ జరిగిన తర్వాత, భార్య ప్రాణాలు తీసుకున్న తర్వాత అసలు ఆ భర్త ఏమన్నాడో ఒకసారి మీకు నేను వినిపించే ప్రయత్నం చేస్తాను. నా దసరా ఉండేది సార్. దసరా ఉన్న రోజు ఫస్ట్ తను ఒక్కతే ఇంటికి వెళ్ళాను. అందరు వెళ్ళిపో, తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని తను వెళ్ళింది. ఇంటికి రాలేదు. రాకపోతే ఇంటికి వెళ్ళి నేను తీసుకొని వచ్చిన. ఇద్దరం పోదామన్నా కదా అని మళ్ళీ వచ్చి కాసేపు ఉండి రెడీ అయిపోయినాం. వెళ్ళినాం, ఆన్ ఉన్నాం. మటన్ కూర ఆ రోజు మటన్ అనుకున్నాం. మటన్ అనుకుంటే మన ఇంటికాడ ఇక్కడ తినలేదు, అక్కడ తిన్నది. తింటే మరి మన ఇంటికాడ ఎందుకు తినలేవు, ఇక్కడ ఎందుకు తింటున్నావు అన్న. అదే విషయం అది కూడా వాళ్ళ అమ్మ ముంగట్న అన్నాను. అది చిన్న విషయం అందు. అదే విషయం కొద్దిగా ఊరుకున్నాం. వాళ్ళ అమ్మ తింటే మసాలాలు అవి ఇవి తనకు నచ్చినట్టు వండాలా అన్నాను. ఓకే అని అదే విషయం. తర్వాత ఇంటికి వచ్చినాము. ఇంట్లో పడుకుంటే ఉడకపోస్తాం, బయట పడుకున్నాం. పాను ఇద్దరం వచ్చి బయట పడుకున్నాం, రేకుల కింద పడుకున్నాం. నైట్ మళ్ళీ నేను లేచి చూసారు పక్కన, లేకపోతే ఎక్కడ చూస్తే ఇంట్లో తలిపేసుకున్నాం.
తర్వాత నాకుండి కంగారు ఎక్కువైపోయి వెంటనే తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి ప్రాణంతో ఉన్నదేమో ఇష్టపడి వేసుకున్నాం సార్ ఇద్దరం. లవ్ మ్యారేజ్ 6 సంవత్సరాల నుంచి వేసుకున్నాం. గొడవ ఏం లేదు సార్ మాకు, గొడవలు అసలు ఏం లేదు, వాళ్ళతో ఏం లొల్లీలు ఏం లేవు. గొడవ ఇస్తూనే లేవు కదా. వాళ్ళ ఇంటికాడ అట్లా అన్నందుకు ఏమన్నా తనకేమన్నా అనిపించిందే మరి అదే తెలియదండి. సో చూస్తున్నాం కదా, అక్కడ మటన్ కర్రీ విషయంలో గొడవ అయింది. తిరిగి ఇంటికి వచ్చాం. రాత్రి సడన్గా నిద్ర లేచి చూసేసరికి నా పక్కన లేదు. లోపల ఇంట్లో చూస్తే తను ఇక ప్రాణాలతో లేదు. నాకు భయం వేసి అందరినీ పిలిచాను. ఆ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాను. అప్పటికే తను ప్రాణాలు కోల్పోయింది అని చెప్పేసి ఆ భర్త చెప్తున్నటువంటి మాటలు మనం విన్నాం. ఇదంతా అసలు ఎక్కడ మొదలైంది అంటే కేవలం మటన్ కర్రీ దగ్గర మొదలైంది. సో ఈ ఘటనకు సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆ భార్య మరణాన్ని తట్టుకోలేక, భార్య ఇక తనతో లేదన్నటువంటి ఆ పెయిన్ తట్టుకోలేక ఇప్పుడు ఆ భర్త కూడా, సంతోష్ కూడా బలవన్ మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. తన ప్రాణాలు తీసుకున్నాడు. సో ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. మరి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? ఈ ఘటన జరిగిన తర్వాత, అంటే భార్య ప్రాణాలు తీసుకున్న తర్వాత ఆ భార్య తల్లి సంతోష్ మీద చాలా విమర్శలు చేసింది. సంతోష్ ఏదో చేసుంటాడు, ఏదో అనుంటాడు, మా అమ్మాయి పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాడు, మేము పెళ్లికి ఒప్పుకోకపోతే కూడా బలవంతంగా తీసుకెళ్ళాడు. సో ఖచ్చితంగా ఇక్కడ మా అమ్మాయిని సంతోష్ ఏదో చేసుంటాడు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం కూడా మనం చూసాం గతంలో. ఇప్పుడు సంతోష్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేవలం తన భార్య ఇక లేదన్న బాధతో. మరి అక్కడ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ బంధువులు ఏమంటున్నారు? అక్కడ ఎలాంటి చర్చ నడుస్తుంది అసలు ఈ విషయంలో తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. చంద్రశేఖర్తో మాట్లాడదాం. అలాగే ఆ బంధువులు ఎవరెవరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ విషయం పట్ల, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళు మాట్లాడినటువంటి ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. బట్ బిఫోర్ దట్, చంద్రశేఖర్తో మాట్లాడే ముందు ఈ విషయంలో అసలు ఎవరిది తప్పు అని ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు 82% మంది భార్యది అంటుంటే 18% మంది భర్తది తప్పు అని చెప్తున్నారు. అంటే నిజం చెప్పాలంటే ఈ విషయంలో ఎవరిది తప్పు ఎవరిది తప్పు అనేది చెప్పడం చాలా కష్టంగా ఉంది. మీరు ఎందుకని అలా ఫీల్ అవుతున్నారు? భార్యదే తప్పని మీరు ఎందుకు అనుకుంటున్నారు? భార్యది ఎలా తప్పు అవుతుంది? మీ అభిప్రాయాలు ఒకసారి నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అర్థం కావడం లేదు యాక్చువల్లీ ఎందుకని మీరు అలాంటి అభిప్రాయంలో ఉన్నారు అనేది. దీని గురించి మరింత డిస్కస్ చేద్దాం. ఒకసారి చంద్రశేఖర్తో నేను మాట్లాడతాను. చంద్రశేఖర్, నందు, చాలా విషాదకరమైనటువంటి ఘటన. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామానికి చెందినటువంటి వడ్రి కాలనీకి చెందిన అల్లెప్ సంతోష్ గంగోత్రిలో దాదాపు 6 సంవత్సరాల నుంచి ఒకరినొకరు ఇష్టపడ్డారు, ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి రావడం జరిగింది. ఇద్దరి పెళ్లికి మొదట్లో ఇరు కుటుంబాలు అంగీకరించలేదు, వ్యతిరేకించారు. అయినా వారికి నచ్చజెప్పారు. త్వరలోనే వివాహం చేశామని చెప్పి నచ్చజెప్పినటువంటి క్రమంలో ఓకే అన్నారు. ఆగండి అని చెప్పి నచ్చజెప్పినటువంటి క్రమంలో మేము ఆగలేము అని చెప్పేసి వారు ఇద్దరు కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. ఈ ప్రేమ జంట వెళ్ళిపోవడంతో మళ్ళీ కాల్ చేసి మీకు వివాహం చేస్తాము, త్వరగా రండి అని చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చారు. త్వరగానే, అంటే 2 సంవత్సరాల తర్వాత జరగాల్సినటువంటి వివాహాన్ని గత నెల సెప్టెంబర్ 26వ తేదీన ఉన్నంతలో అంగరంగ వైభవంగా ఇరువురి సమక్షంలో జరిగింది. జరిగినటువంటి క్రమంలోనే వారం లోపుల్నే దసరా పర్వదినానికి ఇంటికి వెళ్లారు, అత్తగారింటికి. వెళ్ళిన క్రమంలో ఆ గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ మటన్ విషయంలో, కర్రీ విషయంలో జరిగినటువంటి గొడవ నేపథ్యంలో ఆమె బలవన్ మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో అప్పుడే కలత చెందినటువంటి సంతోష్ అదే సమయంలో భార్య లేదు, ఇక తను జీవించి ఉన్న పోయిన ఒకటి అనేటువంటి మనస్తాపానికి గురై ఆయన సైతం బలవన్ మరణానికి పాల్పడే ప్రయత్నం చేశారు. ఇరుగు పొరుగు వారు గమనించిన తర్వాత వారిని నిలువరించడం జరిగింది. ఆ తర్వాత ఆ గంగోత్రి తల్లి ఇతర బంధువులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి అనుమానాస్పద స్థితిగా పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు.
దానిపైన విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నందు. ఈ క్రమంలో ఆయన అప్పటి నుంచి చాలా లోన్లీగా ఫీల్ అయ్యేవాడు. తను ప్రాణంగా ప్రేమించినటువంటి భార్య ఇక లేదు, చిన్న చిన్న కారణాలకే గొడవకే తను లేకుండా పోయింది అనే మనస్తాపంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తన బంధువులు సోదరి ఇంటికి వెళ్లారు. సోదరి ఇంటికి వెళ్ళినటువంటి క్రమంలో దసరా రోజు ఆమె భార్యను కోల్పోయినట్టుగా దీపావళికి ఇతను బలవన్మానానికి పాల్పడడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆమె లేని లోటే ఇతడికి మేము తట్టుకోలేకపోతున్నాం, ఇతను బలవన్మానానికి పాల్పడి అందనంత దూరానికి వెళ్ళిపోయాడు, ఇంత దారుణానికి పడతాడా, ఇది చాలా ఆవేదన కలిగించే విషయం, తట్టుకోలేకపోతున్నామని చెప్పేసి ఆ బంధువులు మిత్రులు అందరూ కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అప్పటికే గ్రామస్తులు సైతం ఒక ఆవేదన వ్యక్తం చేశారు, మిత్రులు సైతం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి మనతో వాళ్ళ అభిప్రాయాలను సైతం పంచుకున్నటువంటి పరిస్థితి నందు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. సున్నితమైనటువంటి అంశానికి చిన్న చిన్న అంశాలకు సైతం చాలా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది సరి అయినది కాదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నందు. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద కేవలం ఒక మటన్ కర్రీ విషయంలో జరిగినటువంటి గొడవతో ముందు భార్య ప్రాణాలు కోల్పోతే ఆ తర్వాత భార్య లేదన్న ఆ బాధతో భర్త సైతం ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణంగా ప్రేమించారు, ఇంట్లో వాళ్ళని ఒప్పించారు, చివరికి పెళ్లి చేసుకొని నెల రోజులు గడవక ముందే ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు ఆ ప్రాంతాన్నంతా కూడా విషాద ఛాయల్లో నింపేసిందని చెప్పాలి, విషాదంలో నింపేసిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అలాగే ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు తప్పెవరిది అన్నప్పుడు 74% మంది ఆ యువతిది తప్పు అంటుంటే, భార్య తప్పు అంటుంటే, మిగతా వారు చాలా తక్కువ మంది 26% మంది మాత్రమే ఆ భర్తది తప్పని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 25% మంది, 75% మంది భార్యదే తప్పు అంటున్నారు. ఎందుకని భార్య తప్పని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి వాళ్ళ బంధువులు ఏమంటున్నారు జరిగినటువంటి ఘటన పట్ల అనేది నేను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అబ్బాయి నాకు ధైర్యం అయితే లేదు, నా మీద వచ్చి పడ్డాడు, ఏడ్చిండు మంచాలు. నేను బయటనే ఉన్నా. బాబాయ్ నాకు ధైర్యం అయితే లేదు బాబాయ్ అంటే, నీ ఏమైందిరా అంటే బాబాయ్ నాకు ధైర్యం అయితే లేదు బాబాయ్, ఇంటి పోయి చూడపా అంటే తలుపు తెరుచుకున్నది. ఎందుకట మళ్ళీ ఇక మేము ఇక వాళ్ళైనా ఏడ్చుకుని మంది వచ్చారు. అయితే వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి తీసారు, వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకు. ఏమి నాకైతే తెలియదు మరి వాళ్ళు ఏం గొడవ పెట్టుకున్నారో నాకైతే. వాళ్ళ ఇంటికాడ ఏం వాళ్ళనే ఫస్ట్ గొడవ అయింది అని చెప్తుంటారు. వాళ్ళు ఆడ తిన్నకాన్నే గొడవ అయింది అన్నారు. అయితే వాళ్ళ బామ్మరిది దోలకపోయి అటే ఒక బీరు ఎంత దాగి వచ్చారు అట. వాళ్ళు తిని చేసి 12 వరకు వచ్చేది వాళ్ళు. ఇక ఆ వరకు మాకు ఏం గొడవ అయింది. అయ్యా నా బిడ్డ నాలుడు ప్రేమించుకున్నారయ్యా. ఎప్పటి నుంచో కానీ 8 రోజులు వచ్చినాక పెళ్లి కావాల నెంబర్ పడ్డాడయ్యా. నేను ఇప్పుడే 2 ఏళ్ళకి ఎత్తాను, ఇద్దరు ఒప్పుకున్నారు, 2 ఏళ్ళకని ఒప్పుకున్నారు. సరే పోయినా సపరేకున్న ఒక 2 నెలలు అయింది, అంతే కర వేసుకొని కర వేసుకుని 2 నెలలు అయింది. 2 నెలలు అయినాక మళ్ళీ 2 నెలలకు నా బిడ్డను తీసుకుని ఎటే పోయిండు. పోతే నా బిడ్డను రప్పించుకొని పెళ్లి చేసి వారం రోజులకు నేను నా బిడ్డ చచ్చిపోయింది సారు. వారంక చచ్చిపోయింది నా బిడ్డ. నేను టార్చర్ పెట్టిండు నాకు తెలియదు సారు. నా బిడ్డని ఆల్రెడీ వచ్చిండ్రు, ఇంటికి వచ్చిండ్రు, ఇక్కడ తిన్నారు. నా బిడ్డ రానన్న కూడా చేతి పట్టి గుంజుకొని పోయిండు. గుంజుకొని పోతే భార్య భర్తలే కదా నేను నమ్మి సపట కూకున్నా సార్. 1 గంటలో మాయం చేసిండు నా బిడ్డని. ఏం కాదు భార్య భర్తల మధ్య నేను ఎట్లా పోవాలని నవ్వుకున్నా సార్. ఒక్క రోజు నడుతు నా బిడ్డ బతుకుతుండే ఆడు తీసుకపోయి నా బిడ్డని. అమ్మా అమ్మా అయ్యా వాళ్ళింట్లోనే గొడవ అయింది, వాళ్ళింటికన్నా లొల్లయింది. వాళ్ళు భార్య భర్తలు ఏమో అనుకున్నారట, చెప్పలేడు. నా బిడ్డ చెప్తే నచ్చింది అని చెప్పనియలేడు. చెప్పనియకుండా చేతి పట్టి గుంజుకొని వేయండు. గుంజుకొని పోతే నా బిడ్డను చేతి పట్టి ఇట్లా అమ్మ అని పిలిస్తే ఉండమ్మా ఇలా ఉండి పోదు అని అంటే, అద్దమ్మా నేను పోతామ్మా ఉండమ్మా, అలా మీకు మాట తెప్పించేందుకు నేను పోతాను. ఆయన మాట మీదకి వెళ్ళి వేయింది నా బిడ్డ. మాట మీద కొనుక్కోపోతే తెల్లదాకా నా బిడ్డను వచ్చేదాన్ని తప్పు ఉంటే నా దగ్గరకు తీసుకొచ్చి నన్ను అడిగిపిస్తే అయిపోతుండే. నా బిడ్డ
చూడు ఎందుకు వేసుకుంటూ ఇంకో పెన్నం దొరుకుతుంది, నా బిడ్డ దొరుకుతుంది అంటాను. నాకున్నది ఒక్కతే బిడ్డ, నీ కాళ్ళు మొక్కుతున్నాను, నా బిడ్డనే మనకు, నా బిడ్డను కొట్టకు, నా బిడ్డను తిట్టకు, ఏమన్నా బాధ ఉంటే నాకు చెప్పు, నేను చెప్పుకుంటా నా బిడ్డకు, కానీ నా బిడ్డను ఇబ్బంది పెట్టకన్నా సార్. నేను మంచిగా చెప్పాను కూడా నా బిడ్డను టార్చర్ పెట్టి సారు. గుండెలు బాదుకొని ఏడుస్తున్న ఆ తల్లిని మనం చూస్తున్నాం. ఒక్కగానొక్క కూతురు నా బిడ్డని ఏం అనొద్దు అని చెప్పేసి ప్రాధేయపడ్డాను నేను నా అల్లుడిని, కానీ నా అల్లుడే ఏదో అన్నాడు, ఏదో చేశాడు అంటూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయిన తర్వాత, బలవన్మరణానికి పాల్పడ్డ తర్వాత ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అప్పుడు ఆ భర్తే ఖచ్చితంగా ఏదో అన్నాడు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఆ భార్య లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేక, ఇక తను ఒంటరిగా బతకలేక, తన భార్య లేని జీవితం తనకు వద్దనుకొని తాను కూడా బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నటువంటి భర్తను మనం ఇప్పుడు చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా చెప్తున్నారు, ఏమి తెలియదు మాకు, ఏం జరిగిందో ఏంటో మాకేం తెలియదు అని చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఎవరిది తప్పు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ భార్యదే అని చాలామంది చెప్పారు. అఫ్కోర్స్ ఇద్దరిది తప్పే ఈ విషయంలో. గొడవలన్నాక అవుతూ ఉంటాయి, చిన్నవైనా పెద్దవైనా. కపుల్ మధ్యలో, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో అయినా, లేదంటే భార్యాభర్తల విషయంలో అయినా సరే గొడవ అవడానికి పెద్దగా కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న కారణాలే కొన్నిసార్లు చాలా పెద్దవి అవుతాయి, చిన్న చిన్న గొడవలే చాలా పెద్దగా మారుతూ ఉంటాయి. ఎంత మారినా, ఎంత పెద్దవైనా, ఎన్ని గొడవలైనా ప్రాణాలు తీసుకోవడం మాత్రం తప్పు. ఏదైనా సరే ప్రాణాలు తీసుకోవడం మాత్రం తప్పు. అలా ప్రాణాలు తీసుకొని మొదట ఆ భార్య తప్పు చేసింది, అలా ప్రాణాలు తీసుకొని తర్వాత ఆ భర్త కూడా తప్పు చేశాడు. మేబీ ఆ నిందను కూడా భరించలేకపోయాడేమో, తానే ఏదో చేశాడన్నటువంటి నిందను కూడా. సో మీరేమనుకుంటున్నారు? ఏం చేసి ఉండాల్సింది ఆ భర్త, ఆ భార్య ఏం చేసి ఉండాల్సింది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకోండి.